పార్టీకి అధినేత అయ్యుండి తన కారు కింద వ్యక్తి పడితే తొక్కించుకొని ముందుకెళ్ళి కనీసం వెనక చెబితే కారులో ఉన్నాళ్ళు ఏం మాట్లాడకుండా ముందుకెళ్ళనియమన్నాడు. అవి తీసి లాగి పక్కన పడేశారు. కొద్ది మానవత్వంతో హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి కూడా వాళ్ళు చేయలే. జగన్ క్యాన్వాయ్లో వాళ్ళు చాలా ఘోరం. కనీసం అతను దిగి మానవత్వం ఉంటే దిగి ఆ కూర్చున్న పేని నాని కానీ విడదల రజని కానీ వీళ్ళంతా వెనక్కి వచ్చి చూసి ఎలా ఉన్నాడు గబగబా ఏదైనా ఉంటే పీసీఆర్ చేయటం కానివ్వండి, అది బ్రతికించే ప్రయత్నం చేయకుండా కనీసం వాళ్ళ క్యాన్వాయ్లో ఒక వెహికల్ వెనక్కి తిప్పి పంపించటం, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా చాలా ఒక శాడిస్ట్ పక్కా శాడిస్ట్ లాగా పక్క బొక్కలు విరిగి ఊపిరితిత్తులు పుచ్చుకున్నాయండి సార్ పాపం పెద్ద జరిగేది అదే సార్. ఎప్పుడైనా రిబ్స్ లోపల పోతే ఆ లంగ్స్ అనేది ముందు ఎఫెక్ట్ అయ్యింది. ఎవరికైనా పక్కన ముళ్ళ పొదల్లో పడేయడానికి మనసు ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి? అసలు ఏం సార్ వాళ్ళ మనసు ఎట్ట వచ్చేది ఏంది? వాళ్ళ మనసే అది. వాళ్ళే శాడిస్టులు. అక్కడ ఉండి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మందు కొట్టి గంజాయి తాగి తిరుగుతున్న వ్యక్తులు. వాళ్ళు స్పృహలో ఉండి ఉంటే ఆ విధంగా ఎవరు చేయరు. అది నేను అడిగేది. ఇప్పుడు నిజమైన మానవత్వం ఉన్న కార్యకర్తలు, మానవత్వం ఉన్న మనుషులు, మానవత్వం ఉన్న ప్రజలైతే అదేంటి ఆయన యాత్ర తర్వాత సంగతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుల సంఘటన అదే జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు టంగుటూరు అక్కడ పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో వేదిక మీదకి ఎక్కంగా వెనక కాలువలో పడిపోతే వెంటనే ఎవరో చెబితే క్యాన్సిల్ చేసి మీటింగు గబగబా ఆయనకు వచ్చి అక్కడ చూసి హాస్పిటల్స్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ అయిపోయిన దాకుండి ఆయన పార్టీ తరఫున మేము ఏమి ఇవ్వగలుగుతాం ఆయన ఇచ్చి ఆ తర్వాత అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత చర్యలు జరగకుండా తీసుకుంటాను, నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటానని. మానవత్వం. ఇప్పుడు ఇన్సిడెంట్కి మనం కారణం అనేది కాదు, మానవత్వం లేకుండా వ్యవహరించాడు జగన్మోహన్. దీంట్లో మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా. పోలీసు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎందుకు చెప్పాడనే దాని మీద ఏ విధంగా అతను పక్కదోవ పట్టాడంటే ఎస్పీ అక్కడ ఇద్దరు సీఏలకి తెలుసు అది వాళ్ళు ఎందుకు దాచిపెట్టారనే దాని మీద అంతర్గత విచారణ జరుగుతూ ఉంది. దీంట్లో జరిగింది ఏంటంటే ఇన్సిడెంట్ జరగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రాం తీసుకొని పర్మిషన్ తీసుకుంటాడో ఆంతరంగికుడు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతను తలశీల రఘురాం, అతని పేరు రఘురాము, జిల్లా ఎస్పీకో సిఐకో ఫోన్ చేసి, అడిషనల్ ఎస్పీకి అనుకుంటా బహుశా ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిన మాట నిజం, అది మా క్యాన్వాయ్లో ఒక వేరే కారు కింద పలానా సో అండ్ సో నెంబరు, దాని కింద పడ్డాడు, డ్రైవర్ని సరెండర్ చేస్తున్నాను, ఒక డ్రైవర్ని పంపించారు. ఈ పాపం వీళ్ళు వెళ్ళి ఈ సీఏలు ఎస్పీకి చెప్పటం, ఎస్పీ ఏంటంటే అబ్బాయి ఎమ్మటే అయిపోయింది కదా, ఇక దేనికిలే వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఇక దాని గురించి ఏముందిలే అనుకొని ఆయన ఏదో ఆగమేఘాల మీద ఆయన గబగబా మేము ఇదిగో ఛేదించాము కేసు, పలానా సో అండ్ సో నెంబరు, పలానా ముద్దాయిని కూడా చేస్తాం ప్రకటించాడు. అక్కడ పొరపాటు పడ్డాడు. పొరపాటు పట్టం కాదు, తలశీల రఘురాం కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం. కానీ వాళ్ళకి తెలుసు అప్పటికే జగన్ గారి కారు కిందే జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడని తెలుసు. వాళ్ళు తెలిసి ఇది ఎస్పీ గారికి అంటించారు. ఇది పాపం ఆయన అమాయకంగా తెలియకుండా ఆయన ప్రకటించాడు. తర్వాత వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత నాలుగు గెలుచుకొని మళ్ళీ సాయంత్రం 2-3 రోజుల ప్రెస్ మీట్. నేను దీంట్లో ఏమంటానంటే, ఒక విఐపి వచ్చినప్పుడు మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఆ విఐపి చుట్టూ వితౌట్ డ్రెస్ 5-6 ఉంటారు. మూమెంట్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి, కారు ముందు ఎవరున్నారు అనేది అంతా తెలుస్తుంది. వాళ్ళు చూశారు. ఎవరైతే అక్కడ సిఐలు ఉన్నారో, ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే జరిగిన వెంటనే మీరు ఎందుకు ఎస్పీ గారికి చెప్పకుండా, ఐజీ గారికి చెప్పకుండా, ప్రభుత్వానికి చెప్పకుండా తప్పుదోవ పట్టించారు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకో అదనంగా రఘురాం మీద ఏదైతే డైవర్ట్ చేయడానికి ఇచ్చేసాడో రఘురాం మీద, తలశీల రఘురాం ఎమ్మెల్సీ మీద ఖచ్చితంగా ఇంకో కేసు కట్టాలి. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా, నేను సెక్యూరిటీ లేదా సరే మీరు అంటున్నట్టుగానే సార్, ఎవరో వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు, అంత ఈజీగా ఎస్పీ గారు నమ్మేసి అంత పెద్ద ఇష్యూ అది, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడినటువంటి ఇష్యూ అది, అంటే ఆ కాన్వాయ్ అంత ఈజీగా కారు కింద పడ్డాడని లేదు, అది 2 రోజులు ఆగిన తర్వాత వీడియో కాన్వాయ్ లో ఎక్కడో ప్రైవేట్ వాహనం ఏదో జరిగింది, కానీ అంత ఈజీగా ఎట్లా నిర్ధారించుకోకుండా వాళ్ళు చెప్పగానే చెప్పేస్తారా ఎస్పీ గారు? అదే ఎస్పీ తొందరపడ్డాడు సార్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎస్పీ రాంగ్ ఇన్ఫర్మేషన్, అందుకే దాని మీద కూడా డీజీపీ గారు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద ఖచ్చితంగా అంతర్గత విచారణ జరుగుతుంది, దాని మీద కూడా యాక్షన్లు ఉంటాయి. అది కరెక్ట్ అంటల్లా, పోలీసుల వైఫల్యం ఉంది దీంట్లో. ప్రభుత్వం వెంటనే స్పందించి అంతర్గత విచారణ. ఇప్పుడు వాళ్ళు అదొక్కటే పట్టుకున్నారు, చూసారా ఎస్పీ గారు చెప్పారు, ఆ తర్వాత ఏమో చేశారు, ఇరికియాలనే ప్రయత్నం లేదు, వాళ్ళు దొరికిపోయారు.
ఎప్పుడైతే తలసిల రఘురాం తప్పుదోవ పట్టించాడో, ఎవడైతే ఫోన్ చేశాడో, ఎవరికి ఫోన్ చేశాడో వాళ్ళందరూ దొరికారు. ఇప్పుడు అందరి పేర్లు బయట పెట్టకూడదని వాళ్ళు పెట్టలా. తలసిల రఘురాం ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు, ఏమని చెప్పాడు, కాల్ రికార్డు, ఆ సిఐ ఎవడు, ఎస్పీకి చెప్పింది సిఐ ఎవరు, ఎస్పీ మొత్తం కూడా దాన్ని పొందుపరిచాడు లేఖలో. ఇదొక కేసు, ఇది ఒక పెద్ద కేసు, తప్పుదోవ పట్టించింది రఘురాం. వైకాపా నాయకులు ప్రతి కేసు తప్పు, ఏది మన చివరికి వాళ్ళ బాబాయ్ కేసు ఏ విధంగా తప్పుదోవ పట్టే ప్రయత్నం చేశారో ఈ కేసు కూడా అంతే చేశారు. ఇది వచ్చిన తర్వాత సార్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి ఎవరికి ఫోన్ చేశారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ గూగుల్ టేక్అవుట్ అని కొత్తగా మనకు వచ్చింది కదా ఈ మధ్య, వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది, గూగుల్ టేక్అవుట్ అని. సో దాని ద్వారా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, ఎవరెవరికి ఫోన్లు పోయాయి, ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తీయాలి బయటకు. మొత్తం తీశారు సార్. డ్రైవర్ ను పట్టుకొచ్చారు. డ్రైవర్ ఇంకా మొత్తం చాలా కొత్త విషయాలు చెప్పాడు. అన్ని ఇంట్రాగేషన్ మధ్యలో ఉంది. ఇది మళ్ళా బయట పెడితే అప్స్కాండ్ అవుతారని చెప్పి ఎవరి పేర్లు, ఎవరెవరు ఏ సిఐలు అన్నీ వచ్చినాయి. మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం సార్. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు, నాకు రక్షణ కల్పించలేదు కాబట్టి జరిగిందని చెప్పి. నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, నీకు ఈ భారతదేశంలో ఏ పార్టీ నేతకు చెందినటువంటి నువ్వు ప్రతిపక్ష నేత కాకపోయినా నీకు భారీ సెక్యూరిటీ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా నువ్వు కక్ష కట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానపరిచావో మాకు తెలుసు. ఉన్న సెక్యూరిటీని తీసేసి మొట్టమొదటిసారిగా 4వ నెలలో 5వ నెలలో ఆయన రాజధాని ప్రాంతంలో ఆయన చేసిన కట్టడాలు, ఆయన చేసిన ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్ ఇవన్నీ చూడటానికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా పోలీసుల దగ్గరుండి ఆయన మీద రాళ్ళు చెప్పులే ఇచ్చారో, డీజీపీ ఏదైతే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని సమర్థించుకున్నాడో పోలీసుల సమక్షంలో జరిగిందో మేము ఎప్పుడు అట్లా చేయాలి. ఇంకొక చిన్న మాట మీకు గుర్తు చేస్తున్నాను సార్. ఎంత శాడిజంగా వ్యవహరించారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారిగా ఆయన ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక సాధారణ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో 2 చేతులు ఇట్లా వెనక్కి పైకెత్తిచ్చి తనిఖీ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ నాయకుడు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో పొందుతున్నటువంటి వ్యక్తి. అతన్ని మీరు ఎవడో జగన్మోహన్ రెడ్డి గాడో లేకపోతే ఇంకో డీజీపీ అడ్డమైన గాడిదలు చెప్పారని చెప్పి మీరు చెక్ చేస్తారా? ఇవాళ మేము ఒక పులివెందుల ఎమ్మెల్యే పోతా ఉంటే మేమేం చేయాలి? ఇతన్ని మేమే విధంగా చెక్ చేయాలి? కానీ మా ప్రభుత్వం అటువంటి పిల్ల చేష్టలు, అటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా సార్, అతని మనస్తత్వం, అతని క్రూరం, అతని శాడిజం ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు, నిండు అసెంబ్లీలో చెప్పాడు. ఇతన్ని పరిటాల రవి హత్య కేసులో నుంచి బయటేయటానికి మేము చాలా కష్టపడ్డాము అని మాట్లాడాడు. ఆ రోజు దొరికిపోయాడు.